రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీ నేత దేవినేని అవినాష్ కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అవినాష్ హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవినాష్ పై కేసులు ఉన్నాయని, విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులను కోరారు. వెంటనే అవినాష్ ప్రయాణాన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది పోలీసులు అడ్డుకోగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. దేవినేని అవినాష్ పై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పలువురు నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి కేసులో కూడా అవినాష్ పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.